వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈ వీడియోలో మనం పత్రికలు మరియు వారి సంపాదకులు వారి గురించి ఏ పత్రిక ఎవరు సంపాదకులుగా వ్యవహరించారు, మరియు భారతదేశంలో మొదటి పత్రిక ఏంటి, ప్రపంచంలో మొదటి పత్రిక ఏంటి, ఆధునిక ప్రపంచంలో మొదటి పత్రిక ఏంటి, అమెరికాలో మొదటి పత్రిక ఏంటి, అవి ఏ సంవత్సరంలో వచ్చాయి, ఆ వివరాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా పత్రికలు మరియు ఆ పత్రికల యొక్క సంపాదకుల గురించి తెలుసుకుందాం. ముందుగా మొదటిది గోలకొండ పత్రిక. ఈ గోలకొండ పత్రిక అనేది మనందరికీ తెలిసిందే. దీని యొక్క సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి. రెండవది కృష్ణా పత్రిక. కృష్ణా పత్రిక యొక్క సంపాదకులు ఎవరు? ముట్నూరి కృష్ణారావు. అమృత్ బజార్ పత్రిక. ఈ అమృత్ బజార్ పత్రిక యొక్క సంపాదకులు శశికుమార్ ఘోష్. ఈ అమృత్ బజార్ పత్రిక అనేది 1868లో రావడం జరిగింది. ఈ అమృత్ బజార్ పత్రిక యొక్క సంపాదకులు ఎవరు? శశికుమార్ ఘోష్. అలాగే బెంగాలీ పత్రిక 1833 సంవత్సరంలో ఈ బెంగాలీ పత్రిక యొక్క సంపాదకులు సురేంద్రనాథ్ బెనర్జీ. తర్వాతది ద హిందూ పత్రిక. ఇది 1878 సంవత్సరంలో ఈ పత్రిక యొక్క సంపాదకులు సుబ్రహ్మణ్యం అయ్యర్. తర్వాత కేసరి పత్రిక. ఏ సంవత్సరం అంటే 1881 సంవత్సరంలో. ఈ కేసరి పత్రిక యొక్క సంపాదకులు బాలగంగాధర్ తిలక్. నీలగిరి పత్రిక. ఈ నీలగిరి పత్రిక యొక్క సంపాదకులు శబ్దవీషు వెంకటరామ నరసింహారావు. నీలగిరి పత్రిక యొక్క సంపాదకులు ఎవరు అంటే శబ్దవీషు వెంకటరామ నరసింహారావు గారు. తెలుగు పత్రిక వచ్చేసి సంపాదకులు వద్దిరాజు సోదరులు. ఈ తెలుగు పత్రిక యొక్క సంపాదకులు వద్దిరాజు సోదరులు. రయ్యత్ పత్రిక వచ్చేసి మందుమూల నరసింగారావు. రయ్యత్ పత్రిక సంపాదకులు మందుమూల నరసింగారావు. ఇమ్రోజ్ పత్రిక. ఇది మనకు తెలుగులో వస్తుందండి. ఇమ్రోజ్ పత్రిక మరియు సోషల్లో కూడా ఉంటుంది, తెలుగులో కూడా ఉంటుంది. ఈ ఇమ్రోజ్ పత్రిక అనేది రోజు పత్రిక, అంటే రోజు వచ్చే వార్తాపత్రిక ఇమ్రోజ్ పత్రిక అనేది. ఈ ఇమ్రోజ్ పత్రిక యొక్క సంపాదకులు ఎవరు అంటే షోయబుల్లా ఖాన్. యంగ్ ఇండియా మరియు నవజీవన్. ఈ యంగ్ ఇండియా అనేది 1918 సంవత్సరంలో వచ్చింది. ఈ యంగ్ ఇండియా మరియు నవజీవన్ ఈ రెండు పత్రికల యొక్క సంపాదకులు మహాత్మా గాంధీ. తర్వాత హరిజన్ పత్రిక యొక్క సంపాదకుడు మహదేవ్ దేశాయ్. తెలంగాణ మరియు గుమాస్తా పత్రిక. ఈ తెలంగాణ పత్రిక మరియు గుమాస్తా పత్రిక యొక్క సంపాదకులు వట్టికోట అల్వారు స్వామి. కాకతీయ పత్రిక. ఇది కూడా మనకు తెలిసిందే. ఈ కాకతీయ పత్రిక యొక్క సంపాదకులుగా ఎవరున్నారు అంటే పివి నరసింహారావు. ఇతను జయ అనే పేరు మరియు విజయ అనే కలంతో ఈ పత్రికలో కొన్ని వ్యాసాలు అనేవి కూడా రాశారు. తాజ్వీ అనేది ఉర్దూ పత్రిక అండి. ఉర్దూ పత్రిక పేరు తాజ్వీ. దీనికి కూడా షోయబుల్లా ఖాన్. ఈ షోయబుల్లా ఖాన్ ఇంకొక పత్రిక ఏంటి? ఇమ్రోజ్ పత్రికకి షోయబుల్లా ఖానే సంపాదకుడు మరియు తాజ్వీ పత్రికకు కూడా షోయబుల్లా ఖానే సంపాదకుడు. శోభా పత్రిక. ఈ శోభ అనేది సాహిత్య మాసపత్రిక, అంటే నెలకు ఒకసారి వస్తుంది మాసపత్రిక. ఈ శోభ అనే పత్రికకి దేవులపల్లి రామానుజరావు సంపాదకుడు. దక్కన్ స్టార్ అనేది ఆంగ్ల పత్రిక అండి. ఈ ఆంగ్ల పత్రిక దక్కన్ స్టార్ అనేది, దీనికి సంపాదకులుగా కృష్ణస్వామి ముదిరాజ్ గారు ఉన్నారు. ఇది దక్కన్ స్టార్ అనేది ఒక ఆంగ్ల పత్రిక. ఈ ఆంగ్ల పత్రిక యొక్క సంపాదకులు కృష్ణస్వామి ముదిరాజ్. తర్వాత భారతదేశంలో మొదటి పత్రిక ఏది అంటే, ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ తెలుసుకున్నవి ఏంటి అంటే పత్రికలు మరియు ఆ పత్రికల యొక్క సంపాదకుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తర్వాత భారతదేశంలో మొదటి పత్రిక ఏంటి, వాటి గురించి తెలుసుకుందాం. అవి తెలుసుకునే కంటే ముందు మేము పెట్టే కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం ద్వారా ఈ విషయాలు వాళ్ళకు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. భారతదేశంలో మొదటి పత్రిక ఏంటి అంటే బెంగాల్ గెజిట్. ఇది ఏ సంవత్సరంలో వచ్చింది? 1780 సంవత్సరంలో ఈ బెంగాల్ గెజిట్ అనే పత్రిక రావడం జరిగింది. రెండవ పత్రిక వచ్చేసి ఇండియా గెజిట్. మూడవ పత్రిక కలకత్తా గెజిట్. నాలుగవ పత్రిక బెంగాల్ జర్నల్. ఈ నాలుగు కూడా
మన కలకత్తా బెంగాల్, పశ్చిమ బెంగాల్ ఉంది కదా, వాటి కేంద్రం పశ్చిమ బెంగాల్ కేంద్రంగానే రావడం అనేది జరిగింది. మొదటి పత్రిక వచ్చేసి బెంగాల్ గెజిట్, రెండవ పత్రిక వచ్చేసి ఇండియా గెజిట్, మూడవ పత్రిక వచ్చేసి కలకత్తా గెజిట్, నాలుగవ పత్రిక వచ్చేసి బెంగాల్ జర్నల్. ఈ 4 పత్రికలు కూడా భారతదేశంలోనివి. తర్వాత ప్రపంచంలో మొదటి వార్తాపత్రిక ఏది అంటే ది పెకింగ్ గెజిట్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? చైనా నుండి. ఏ సంవత్సరంలో అంటే 618వ సంవత్సరంలో ఈ ద పెకింగ్ గెజిట్ అనే పత్రిక చైనాలో ఉందండి. ఇది ప్రపంచంలో మొదటి పత్రికగా చెప్పవచ్చు. తర్వాత ఆధునిక భావనలో మొదటి దినపత్రికగా చెప్పేది ఏంటి అంటే ఆక్స్ఫర్డ్ గెజిట్. ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చింది. ఆక్స్ఫర్డ్ గెజిట్ అనేది ఆధునిక భావనలో మొదటి పత్రికగా చెప్పవచ్చు. తర్వాత అమెరికాలో మొదటి వార్తాపత్రిక ఏది అంటే పబ్లిక్ అక్కరెన్సెస్. ఏ సంవత్సరంలో వచ్చేసింది అంటే 1690 సంవత్సరంలో ఈ పబ్లిక్ అక్కరెన్స్ అనే పత్రిక అమెరికాలో వచ్చింది. అలాగే ఆధునిక భావనలో మొదటి దినపత్రిక ఆక్స్ఫర్డ్ గెజిట్ అని చెప్పుకున్నాం కదా, ఇది 1655వ సంవత్సరంలో రావడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా తెలుగు మరియు సోషల్కి సంబంధించినవండి. తెలుగులో ఉన్నవి మరియు సోషల్లో వస్తుంది. అలాగే మనకి జీకే జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్లో కూడా అడిగే వీలుంది. వీటిలో కొన్ని పాత మన టెట్లో కానీ డిఎస్సిలో కానీ అడిగారండి. ఇప్పుడు మన దాంట్లో కూడా అడిగే ఛాన్స్ ఉంటుందని అన్నీ ఒక దగ్గరికి చేర్చి మీకు అందించడం అనేది జరిగింది. ఈ వీడియో చూస్తున్న వారందరూ తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.